సమాజంలో చాలా మంది పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనశ్శాంతి లేకుండా ఆర్థిక సమస్యలతో చాలా ఒత్తిడితో గురైన జీవితం. అంటే జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. మనం కష్టపడుతూనే ఉంటాం, జాబులు చేస్తా ఉంటాం, బిజినెస్‌లు చేస్తా ఉంటాం. ఓకేనా? చాలా విధాలుగా మనం కష్టపడుతూనే ఉంటాము. డబ్బు వస్తూనే ఉంటుంది. వచ్చిన అమౌంట్ ఖర్చులకి, అప్పులకి, ఈఎంఐలకి ఎళ్ళిపోతూ మన లైఫ్ ఎలా ఉంటదంటే నిజంగా అంటే డబ్బు ఉన్న పేదవాళ్ళు. నిజంగా అంటే అసలు డబ్బే లేకుండా పేదవాళ్ళ కుటుంబంలో పుడితే అది వేరు గాని, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏందంటే డబ్బు ఉన్న పేదవాళ్ళని చెప్పొచ్చు. డబ్బు ఉన్న పేదవాళ్ళంటే వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ ఉంటుంది గానీ, ఇన్‌కమ్ చేతికొస్తుంది గానీ, అది అదే విధంగా ఖర్చులకెళ్ళిపోయి ఎప్పటికెప్పుడు మనము అప్పులు కూర్చోవడము, లేదా డబ్బు ఎక్కడోతో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం, ఎప్పుడు మనకు కావాల్సినంత ఇన్‌కమ్ లేక ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడము, ఆ సమయానికి ఆ డబ్బు గూడా అడ్జస్ట్ అవ్వక ఎప్పుడు మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఆ పూర్తి పేదరికంలో జన్మించిన వ్యక్తి ఏ పూటకి ఆ పూట వర్క్ చేసుకొని తెచ్చుకొని తినే వ్యక్తి అతను కనీసం మనశ్శాంతి ఉంటది. అంటే దానికి ఎటువంటి హోప్స్ ఉండవు. వచ్చిన దాన్ని తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు, ఆ రోజు పని చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకుంటాడు. అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడు. కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్ ఏమవుతుందంటే, ఆ పేదరికాన్ని లో నివసించలేరు. అలా అని చెప్పేసి వాళ్ళ మాదిరి బ్రతకడానికి అవకాశాలు లేక మిడిల్‌లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. డబ్బు పూర్తిగా లేకుండా ఉండదు. ఒక జాబ్ రూపేణా గాని, ఒక చిన్న బిజినెస్ రూపేణా డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటికి ఎప్పటికప్పుడు ఈఎంఐలు కట్టుకోవడం, వడ్డీలు కట్టుకోవడం, అప్పులు కట్టుకోవడంలో బిజీ అయిపోయి ఎప్పుడు డబ్బు వస్తున్నా డబ్బు లేని పేదవాళ్ళుగా జీవించే పరిస్థితి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చాలా ఎక్కువ మందిలో ఉంటుందిది. ఓకేనా? మరి నేను గూడా ఈ కేటగిరీకే చెందిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. నాకెప్పుడు డబ్బు ఇన్‌కమ్ సోర్స్ లేదనడానికి లేదు. మంచి జాబ్ ఉన్నా, మంచి ఇన్‌కమ్ ఉన్నా, మరి నేను కూడా ఫైనాన్షియల్‌గా ఎప్పుడో ఇబ్బందులు పడుతూ చాలా పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చిందన్నమాట, ఇబ్బందుల్ని. మరి కొంతమంది జీవితంలో మాత్రం చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. అంటే పీస్‌ఫుల్ లైఫ్. వాళ్ళు జాబో, బిజినెస్ ఏదో ఒకటి కష్టపడుతూ ఉంటారు. చానా హ్యాపీగా ఉంటది. ఎటువంటి ఫైనాన్షియల్ టెన్షన్ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్కువ మంది మాత్రం ఇన్‌కమ్ సోర్స్ ఉన్నా సరే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈ ఇబ్బంది పడుతూ పేదరికంగా ఉండడానికి గాని, హ్యాపీగా రిచ్‌గా ఉండడానికి గాని ముఖ్యంగా కారణం ఏందంటే ఒకటే, అదే మనీ. ఈరోజు చూడండి, మనీ లేని వ్యక్తి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. జాబులు చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా మనీ ద్వారానే. మనీ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. మనీ లేకపోతే హ్యాపీనెస్ లేదు. సెకండ్ పాయింట్ ఉంటది. ఆరోగ్యం అనేది కరెక్టే. ఆరోగ్యం అనేది ఇక్కడున్న ఇద్దరికి ఆరోగ్యం ఉన్నా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి దగ్గర మనీ లేకపోవడం వల్ల అతను పేదరికంలో నలిగిపోతూ చాలా ఇబ్బందులు పడతా ఉంటాడు. మరి రైట్ సైడ్ ఉన్న వ్యక్తి దగ్గర ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యంతో పాటు ధనం ఉన్నప్పుడే తను హ్యాపీగా జీవిస్తాడు. ఆ డబ్బు లేకపోతే మన సమయమంతా ఈ డబ్బు కోసం ఆలోచిస్తూ ఇబ్బందులు పడే దాంట్లోనే వాటిని సరి చేసుకునే విధానంలోనే జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కారణం మనం సంతోషంగా ఉండాలన్నా, బాధల్లో ఉండాలన్నా, నలిగిపోవాలన్నా కారణం మనీనే. మరి ఈ మనీ కొంతమంది దగ్గరే ఉంటుంది. ఎక్కువ మంది దగ్గర మనీ ఉండదు. దీనికి కారణం ఏందంటే ఎస్పెషల్లీ ఇన్‌కమ్ సోర్సెస్. అంటే డబ్బును సంపాదించే మార్గముల గురించి చాలా క్లియర్‌గా మనకి అవగాహన లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మనకు తెలిసింది ఒకటే. ఇంతకుముందు ఎవరి చేతి పనులనేవి అంటే కుల వృత్తి లేదా చేతి పనులు అనేవాళ్ళు, రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి రైతుగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. వడ్రంగి పని చేసేవాళ్ళు వడ్రంగి పని, కుమ్మరి పని చేసేవాళ్ళు కుమ్మరి పని. ఇట్లా మరి బిల్డింగ్స్ కట్టేవాళ్ళ పని వాళ్ళది. అట్లా చూసుకుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంట్లో జీవితం గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ అనుకున్న వాళ్ళేందంటే, మనము ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, కొద్దిగా ఉన్నతంగా ఉండాలంటే చదువు ఉండాలి. చదువుండి మంచిగా చదువుకొని మంచి జాబొస్తే హ్యాపీ లైఫ్ అని ఒక నిర్ధారణకొచ్చేసి అందరూ పిల్లల్ని అప్పులు చేసి చాలా కష్టపడి చదివించాలి. వాళ్ళు మంచి ఉద్యోగం రావాలి. ఉద్యోగస్తులైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారని భావిస్తూ పెళ్లి చేసేలోపు మంచి ఉద్యోగం వచ్చిందా,
పెళ్లి అయిపోయిందా అన్నట్టు పిల్లాడికి పెళ్లి చేశారు. తర్వాత తన లైఫ్ తను బతుకుతారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే జాబ్ చేసుకునే వ్యక్తి అందరూ మన పెద్దలు ఎక్స్పెక్ట్ చేసినంత ఇప్పుడు జాబ్ చేసుకునే వ్యక్తి ఆ హ్యాపీనెస్ లేదు. ఒకప్పుడు జాబ్ వస్తే హ్యాపీ లైఫ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు జాబ్ ఉన్న వ్యక్తికి హ్యాపీ లైఫ్ లేదు. ఎందుకంటే మనం ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీసే. ఆల్మోస్ట్ 90%, 95% ఎంప్లాయీస్. కానీ ఏ ఒక్కరి జీవితంలో హ్యాపీనెస్ లేదు. మరి ఏంటి అంటే మనకు ఇప్పటిదాకా తెలిసిన విషయం ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి ఉద్యోగం చేసుకుంటే మంచి డబ్బు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాం. కానీ అంతకి మించిన సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సు, ఆ వే, మనీ ఎర్నింగ్ వే అనేది అందరికీ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయం కూడా నాకు కూడా వెస్టేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది. అంతకుముందు తెలియదు. నాకు తెలిసింది కూడా ఏదో మంచి జాబ్ రావాలి, వచ్చిన ఇన్కమ్ తో అడ్జస్ట్ అయ్యి బతకడం తప్ప ఇంకంతకంటే తెలియదు. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి క్లాస్ మన లీడర్ చెప్పినప్పుడు విన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెస్టేజ్ లో డబ్బులు వస్తాయా, వచ్చినందుక కాదు, ఇందులోకి వచ్చిన తర్వాత మనీ మేనేజ్మెంట్, మనీ ఎర్నింగ్ గురించి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ నేను దీంట్లో తెలుసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం ఇంతకు ముందు తెలిసింటే నాకు చాలా బాగుండేదే. కనీసం నేను ఒక ధైర్యంగా మళ్ళీ రైట్ వే ఎన్నుకొని నేను వర్క్ చేసుకుంటే ఈ రోజు నా లైఫ్ బాగుండేది కదా. నిజంగా తెలియకపోవడం నా దురదృష్టకరం అని కూడా అనుకున్నాను. అందువల్ల వెస్టేజ్ లో జాయిన్ అవ్వడం నేను ఎప్పుడో ఒక అదృష్టంగా భావిస్తా. డబ్బు కంటే జ్ఞానాన్ని నేను ఎక్కువగా పెంచుకున్నాను వెస్టేజ్కి వచ్చిన తర్వాత. జీవితం అంటే ఒకప్పుడు అధైర్యం ఉండేది బ్రతకడానికి, ఈ రోజు అధైర్యం లేదు, ఎక్కడైనా బతకచ్చులే అని ఈ నా దగ్గర ఉన్న నాలెడ్జ్, ఈ స్కిల్స్ నేను నేర్చుకున్న వెస్టేజ్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కడైనా బతకచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది. డబ్బు అనే తర్వాత విషయం. సైమల్టేనియస్ గా ఒక లెవెల్కి వెళ్ళి ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి నా అనుభవం, నా ఫీల్ మీ అందరికి షేర్ చేయాలి. మీరందరూ కూడా ఒక 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, మీరందరూ కూడా ఒక ఫ్రీడమ్ లైఫ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ విషయాన్ని నేను చాలా క్లియర్ గా డిస్కస్ చేయాలనుకున్నాను ఈరోజు. మరి ఈ రోజు మనం ఒక రిచ్ పర్సన్ లా లైఫ్ లో ఎటువంటి ఫైనాన్షియల్ ఒత్తిడి లేకోకుండా హ్యాపీగా జీవించాలంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి మనకు తెలియాలి. డబ్బును ఎన్ని రకాలుగా మనము సంపాదించడానికి అవకాశం ఉంది, మరి సంపాదించిన దాంట్లో ఏ మార్గం ఉన్నతమైనదని మనకు తెలియాలి. అప్పుడు నిజంగా ఆ వేలో మనం కష్టపడితే సక్సెస్ అవుతాము. ఈ రోజు కాకపోయినా రేపటికైనా మనము ఒక ఉన్నతమైన స్థాయిలో హ్యాపీ జీవితం అనేది జీవిస్తాం. చిన్న ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ, దీని నుంచి నెక్స్ట్కి వెళ్దాం. చూడండి, ఒక హోటల్లో రాము అనే ఒక వర్కర్ ఉన్నాడు. కొత్తగా జాయిన్ అయ్యాడు, వర్క్ చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు ట్రైనింగ్ గా. తర్వాత ఆ హోటల్ ఏం చేస్తాడు, వెజిటబుల్స్ కట్ చేయడము, పాత్రలు క్లీన్ చేయించడము, చేసుకోవడము, అరేంజ్ చేయడము, అక్కడ ఉన్న కుక్కే అన్ని అరేంజ్ చేయడము, ఏదో సర్వర్ గా అక్కడ చేస్తూ ఉన్నాడు పని అనమాట. ఓకేనా. కొత్తగా వచ్చాడు కదా, అన్ని నేర్చుకుంటూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నాడు ఒక హోటల్లో. కొద్ది రోజుల తర్వాత అక్కడికి అంటే ఇతను చిన్న జాబ్ జాయిన్ అయ్యాడు, ఇన్కమ్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఒక అక్కడ ఉన్న మేనేజర్ తో పాటు ఇంకొక వ్యక్తి వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు ఇలా వర్క్ చేయాలి, ఇలా వర్క్ చేయాలి, ఇలా నీట్నెస్ పాటించాలి, ఇంత టైం వర్క్ చేయాలి, ఇంత సీరియస్ గా వర్క్ చేయాలి, ఇంత జాగ్రత్తగా వర్క్ చేయాలని అన్ని ప్రికాషన్స్ ఇస్తూ, ఆర్డర్స్ చేస్తూ అక్కడ వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్కర్ రాము అనే వర్కర్ ఏం చేస్తాడంటే ఆ మేనేజర్ పిలిచి, సార్ ఇతను ఎవరు మనకి విని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే, అక్కడ అతను చెప్పే విధానము, ఆ గంభీరత్వం గాని, చెప్పే విధానం గాని, అతను వేసే ఆర్డర్, కమాండింగ్ అవన్నీ చూసి ఇతను చేసే విధానం, పని విధానము, ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది. ఇతను ఏంటి అంటే ఇతను ఓనర్ బాబు, ఈ హోటల్ ఓనరు అని చెప్పినప్పుడు మరి ఈ హోటల్ పెట్టడానికి అతనికి ఎంత ఖర్చు అయిందంటే దాదాపు ఒక 30 lakhs వరకు అవుతుంది. అంటే మరి ఇంత అమౌంట్ అతని దగ్గర ఉందంటే లేదు, అతని దగ్గర అంత అమౌంట్ లేదు. అతని ఫ్రెండ్ కెనడాలో ఉంటాడు, అతను దగ్గర ఆ కెనడాలో ఉన్న పర్సన్ ఇక్కడ ఇతనికి పెట్టుబడి కింద పెట్టాడు. ఆ పెట్టుబడి పెట్టి ఇతను ఓనర్ గా వర్క్ చేస్తున్నాడు, ఇతను మనల్ని ఎంప్లాయీస్ కి పెట్టుకోవడం వల్ల మనం పని చేస్తున్నాము అని చెప్పినప్పుడు చూడండి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది. ఇతను ఓనర్ గా మధ్యలో ఉన్న వ్యక్తి, మిడిల్ వ్యక్తి, తను డబ్బు పెట్టుకోకుండా మధ్యలో ఉన్న వ్యక్తి, కొంతమంది టీమ్ తో పనిచేస్తున్న వ్యక్తి ఇన్కమ్ లో 50% వాటా.
అక్కడ కెనడాలో ఉన్న వ్యక్తి ఏమో పెట్టుబడి పెట్టాడు, ఇతనేమో కంపెనీ హోటల్ పెట్టాడు, ఓనర్ గా ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసి 50% షేర్ తీసుకుంటున్నాడు, అందరికి శాలరీస్ ఇచ్చి. అంటే ఇక్కడ ఈ విధానంలో చూసుకుంటే పెట్టుబడి పెట్టే వ్యక్తి ఒకరు ఉంటారు, పని చేయించే వ్యక్తి ఒకరు ఉంటారు, పని చేస్తూ శాలరీ తీసుకునే వ్యక్తి ఒకరు ఉంటారు. ఇది ముఖ్యంగా 3 రకాలుగా మనకి కనపడుతుంది అనమాట. ఇలా మార్గాలు, డబ్బులు ముగ్గురు సంపాదిస్తున్నారు. ఎవరి సంపాదించే మార్గం ఎలా ఉంటుంది, వచ్చే ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనము తెలుసుకుంటే మనం కూడా ఏ మార్గంలో వెళ్తున్నామో, మరి ఆ మార్గంలో వెళ్తే ఎంతవరకు గమ్యస్థానాన్ని చేరుకుంటామో, మరి ఎంత హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అవడానికి సోర్స్ ఉంది అనేది కనుక మనం తెలుసుకుంటే కనీసం ఇప్పుడైనా మన వే అండ్ డైరెక్షన్ మార్చుకొని మనం రైట్ డైరెక్షన్ లో తీసుకొని రైట్ వేలో వర్క్ చేసుకుంటూ వెళ్తే మనము కూడా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. ఉన్నత మార్గాన్ని ఎన్నుకున్నప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఉన్నత మార్గం కాకోకుండా క్లిష్టమైన మార్గం, మరి గమ్యం అంటే మనం వెళ్తూ కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వే లేదు, ఒక ఆగిపోయే మార్గం ఉన్న చోట ప్రయాణం చేస్తే ఎప్పటికైనా మనం ప్రయాణం తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తాం అనమాట. అంటే సక్సెస్ తీసుకోలేము. కాబట్టి లీడర్స్, మరి దీని గురించి ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి ఒక రచయిత ఏం చెప్తున్నాడంటే, ఆయన పేరు రాబర్ట్ కియోసకి అంటారు. మరి ఇతను ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి. పేదరికం ఎలా ఉంటుందో తెలుసు. మరి అదే విధంగా ఇతను ఎదిగి ఒక బుక్ రాయడం జరిగింది, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రాసి అందులో క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇతను చాలా బుక్లు రాశాడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాలు చాలా రాశాడు. అందులో క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే పుస్తకం రాసి డబ్బు అనేది ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు, ఏ మార్గంలో సంపాదించే వచ్చే ఇన్కమ్ వల్ల మనం ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్వాడ్రంట్ అంటే 1/4 అంటే 1/4 లేదా 4వ వంతు అంటాం. ఓకేనా? క్వాడ్రంట్ అంటే ఇప్పుడు ఓకేనా, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ అంటాం కదా, అంటే మనకి స్కూల్లో 3 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెడతారు కదా, అదనమాట. ఓకేనా? ఇప్పుడు క్వాడ్రంట్ అంటే 1/4. ఇక్కడ ఒక 4 భాగాలుగా ఆయన డబ్బులు సంపాదించే విధానాన్ని 4 భాగాలుగా విభజించి ఏ మార్గంలో సంపాదిస్తే ఎలా ఉంటుందో లైఫ్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం ఏ మార్గంలో ఉన్నాము, ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు 4 కేటగిరీస్ లో ఉంటారు. అందులో ఫస్ట్ ఎస్ కేటగిరీ వచ్చేసి మరి ఎంప్లాయ్. లీడర్స్, ఇది ఏది రాంగ్ పడిందా? సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్, రైట్. ఇందాకే దీన్ని కొద్దిగా రెడీ చేశాను, ఎవరేమనుకోద్దండి. ఫస్ట్ ఈ కేటగిరీ ఇందాక మిస్ అయింది. ఈ కేటగిరీ, దీన్ని జస్ట్ ఈ అనుకోండి. ఓకేనా? ఎంప్లాయ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎంప్లాయ్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎంప్లాయ్ కేటగిరీ అండి. ఎంప్లాయ్ కేటగిరీ అంటే మనం ఒక దగ్గర వెళ్ళి జాబ్ చేయడం. మనం ఏమి పెట్టుబడి పెట్టము. ఓకేనా? ₹1 పెట్టుబడి పెట్టము, చదువుకుంటాము, మన చదువు తగ్గట్టుగా ఒక జాబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, ఆ జాబ్ లో జాయిన్ అవుతాం. అక్కడ వాళ్ళు చెప్పే టైమింగ్ కండిషన్స్ ప్రకారం వెళ్ళి వర్క్ చేస్తాము, వాళ్ళు ఇచ్చే శాలరీ తీసుకుంటాము. ఎవ్రీ మంత్ 30 days వర్కింగ్ డేస్ ఉండాలి, చెప్తారు కదా, 30 రోజులు ఇంత శాలరీ అని. అంతకు మించి ఎటువంటి ఇక్కడ బెనిఫిట్స్ ఉండవు. ఇందులో ఉన్న బెనిఫిట్స్ కూడా మనం చేసే జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది నేను ఇందాక మిస్ అయ్యాను, ఇందాకే అడావుడిగా చేశాను. కాబట్టి ఎంప్లాయ్ అనుకోండి, ఎంప్లాయ్, ఎస్ ఈ ఫర్ ఎంప్లాయ్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే చదువుకొని ఒకరి కింద జాబ్ చేయడం. మరి ఇతనికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి చూద్దాం. ఎంప్లాయ్ అంటే ఒకరి కింద పని చేసినప్పుడు ముఖ్యంగా మనకి టైం ఫ్రీడమ్ ఉండదు, మనకి నచ్చిన సమయంలో వెళ్ళి పని చేయడానికి అవకాశం ఉండదు, వారు చెప్పిన సమయంలోనే పని చేయాలి. ఓకేనా? రెండవది, నచ్చినంత ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళు ఇచ్చినంత ఇన్కమ్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి.
ఓకేనా. ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేయాలంటే ఎక్స్ట్రా అవర్స్ కష్టపడాలి. అంటే టైం ఈక్వల్ టు మనీ. నువ్వు ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే డైలీ 8 hours 30 days వర్క్ చేయాలి. ఒక 20,000 ఇన్కమ్ అనుకో. ఇంకొక 10,000 ఎక్స్ట్రా సంపాదించాలంటే అదే 8 hours లోనే వర్క్ చేసి నెలకి 30,000 తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు. 8 hours వర్క్ చేస్తే 20,000 వస్తే ఇంకా ఒక 10,000 నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, ఇంకా ఒక 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వర్క్ సంపాదించుకోవాలంటే నువ్వు 8 hours ప్లేస్ లో 12 hours డ్యూటీ చేయాలి. 8 hours ప్లేస్ లో 12 hours అంటే నీ టైం పెంచితే ఇన్కమ్ పెరుగుతుంది. టైం ఈక్వల్ టు మనీ అంటాం ఇక్కడ. టైం ఈక్వల్ టు మనీ అంటాం. నువ్వు 4 hours వర్క్ చేసావు అనుకో 10,000 ఇన్కమ్ వస్తుంది. 8 hours వర్క్ చేస్తే 20,000 ఇన్కమ్ వస్తుంది. 12 hours వర్క్ చేస్తే 30,000 వస్తుంది. 16 hours వర్క్ చేస్తే 40,000 వస్తుంది. మరి 24 hours వర్క్ చేస్తే 60,000 ఇన్కమ్ వస్తుంది. 24 hours వర్క్ చేసి మరి ఇతను ఒక ₹1,00,000 ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అంటే నో ఆప్షన్. ఇతను ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలంటే లేదు. ఎందుకంటే మాక్సిమం కష్టపడడానికి ఈయనకున్న టైం 24 గంటలే. 24 గంటలు వర్క్ చేస్తే ఈయనకు వచ్చేది ₹60,000 ఇన్కమ్ మాత్రమే. ఒక 20,000 శాలరీ వచ్చే వ్యక్తి ఒక ₹1,00,000 సంపాదించే మార్గం ఉందంటే అసలు పాసిబిలిటీ కాదు. నో పాసిబుల్. మాక్సిమం 60,000 వరకు మాత్రమే సంపాదిస్తాడు ఎంప్లాయ్. ఇక్కడ ఎంప్లాయ్ అనుకోండి, ఓకేనా. 60,000 మాత్రమే సంపాదిస్తాడు, అంతకు మించి సంపాదించడం లేదు. మరి ఈ 60,000 ఎవ్రీ మంత్ సంపాదిస్తారంటే ఇది కూడా కెనాట్ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఈ రోజు నేను ఉదయం 6 గంటల డ్యూటీ ఎక్కి రేపు ఉదయం 6 గంటల దాకా వర్క్ చేస్తే నాకు ఒక 24 hours వర్క్ చేసి 60,000 ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతాను. మరి నేనేం చేయాలి? 30 days అలా చేయాలి కదా. అంటే మరి 24 hours కంటిన్యూ చేయాలి. అంటే మొత్తం 30 రోజులు మనము డ్యూటీలోనే ఉండి రాత్రి పగలు వర్క్ చేయాలి. అంటే వితౌట్ స్లీపింగ్ పాసిబుల్ అవుతుందా? మాక్సిమం 24 hours పర్ డే 24 hours వర్క్ చేస్తే 60,000 వస్తుంది. కానీ మనము అస్సలు నిద్రపోకుండా ఒక్క రోజు 24 hours చేస్తే మరి మనం నిద్రపోకుండా ఉండగలమంటే ఉండలేము. ఖచ్చితంగా 24 hours ఎట్టుకెళ్ళి మన బాడీ సహకరించదు. నిద్రపోవాలి అంటే నిద్రపోవాలి అంటే ఒక మనిషికి మినిమం ఆరోగ్యకరంగా ఉండాలంటే 8 hours నిద్రపోవాలి. 8 hours నిద్రపోవాలి. 7 to 8 hours లేదు 6 to 7 hours, ఓకేనా. మరి 6 to 7 hours పడుకున్నా ఎంత కనీసం కాలకృత్యాల కోసం 1 hour అంటే 8 hours నీ లైఫ్ లోంచి తీసేయాల్సిందే. పర్ డే నుంచి 8 hours నువ్వు తీసేయాల్సిందే. ఓన్లీ 16 hours వర్క్ చేయడానికి నీకు పాసిబుల్ అవుతుంది. 24 hours చేస్తే 60,000 వస్తుంది. కానీ అది కంటిన్యూ చేయడం పాసిబుల్ కాదు. నీకు ఫ్యామిలీ వద్దు, పిల్లలు వద్దు, వర్క్లు వద్దు, ఏమొద్దు. 8 hours నువ్వు 7 hours లేదా 6 to 7 hours పడుకొని నీ కాలకృత్యాల కోసమే, నీ వర్క్ మాత్రమే 8 hours వర్క్ కావాలి. మిగిలిన 16 గంటలు మాత్రమే నీకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీడే 16 hours. నీ శాలరీ అప్పుడు ఎందుకు వచ్చా? 40,000కి వచ్చింది. అంటే 20,000 క్యాన్సిల్. ఎందుకంటే నువ్వు పడుకోవాలి కాబట్టి. నువ్వు 16 గంటలు నిజంగా ఎన్ని రోజులు డ్యూటీ చేస్తావు ఒకసారి ఆలోచించండి. 16 గంటలు డ్యూటీ. పొద్దున 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తే, ఓకేనా, ఉదయం 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తే తిరిగి మరి 6 నుంచి 14 నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేయాలి. ఎవ్రీడే 6 to night 10 o'clock పనిచేయాలంటే నిజంగా అంటే హైలీ ఇంపాసిబుల్. అది ఏదో ఒక సిస్టమ్ దగ్గర కూర్చొని చేసే వర్క్ అయినా కూడా హెడేక్ వచ్చేస్తుంది. చెప్పాలంటే మనకి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక రోజు తప్పని పరిస్థితిలో 16 గంటలు, రెండో రోజు తప్పని పరిస్థితిలో 16 గంటలు, అట్లా ఒక 1 week ఏదైనా ఆడిట్ ఉండి చాలా ఇంపార్టెంట్ ఉండి టార్గెట్స్ ఉంటే ఒక 1 week చేయగలం. కానీ అంతకు మించి ఒక నెలంతా 16 గంటలు చేసామంటే డ్యూటీ మీద విరక్తి వచ్చేస్తుంది. మనం చేసే పని మీద విరక్తి వచ్చేస్తుంది. ఒకవేళ చేసినా ఆ 16 గంటలు నువ్వు ఫ్యామిలీతో ఎటువంటి రిలేషన్ ఉండదు. రాత్రి 10 గంటలు అంటే నువ్వు డ్యూటీ అయిపోతే 10:30కో 10:45కో ఇంటికి వస్తావు, ఫ్రెష్ అప్ అయి పడుకుంటావు. పొద్దున్న 6 గంటలు అంటే ఇంట్లో పిల్లలు పడుకున్న తర్వాత ఇంటికి వస్తాం. పొద్దున వాళ్ళు నిద్రలేసిలోపు వెళ్ళిపోవాలి. ఇంకా మనకి ఎటువంటి ఫ్యామిలీ రిలేషన్ ఏముండదు. అలా కూడా చేయగలిగితే 1 week, మహా 1 month చేసామంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. మరి ఇలా 1 month కనుక మనం చేస్తే రెండో నెల అసలు 8 hours చేయడానికి డ్యూటీ చేయడానికి మన బాడీ సహకరించదు. గుర్తు పెట్టుకోండి.
ఎవరైనా డైలీ 16 hours వర్క్ చేస్తే అతి త్వరలో వాళ్ళకి హెల్త్ ఇష్యూలు వచ్చి అసలు 8 hours పని చేయడం కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఆ తర్వాత ఇన్కమ్ సోర్స్ అనేది జీరో అయిపోతుంది. ఓకే, కాబట్టి ఒక వ్యక్తి హెల్తీగా డ్యూటీ చేయాలంటే కాస్త కొంతైనా అంటే ఫ్యామిలీని కంప్లీట్ గా సాక్రిఫైస్ చేసి ఎటువంటి టైం స్పెండ్ చేయకోకుండా వర్క్ చేయగలిగింది మాక్సిమం ఒక నెల రోజులు కంటిన్యూ చేయగలిగింది 12 గంటలు. 16 గంటలైతే 1 వీకే చేయగలుగుతారు, 12 గంటలైతే 1 month చేయగలరు. ఈ 12 గంటల్లో కూడా ఇక ఏ అదర్ యాక్టివిటీస్ ఉండవు. జస్ట్ హాయ్ అంటే హాయ్ అని ఫ్యామిలీ తినాలి, ఇంట్లో పూట తినాలి, పడుకోవాలి, వెళ్ళి పని చేయాలి. 12 గంటలు మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళి రావడానికి 2 hours పడుతుంది కదా. ఓకేనా, 12 గంటల నుంచి 14 గంటలు. కాబట్టి మనం మాక్సిమం సంపాదించే 30,000. ఇప్పుడు ఏమైంది, 4 hours వెళ్ళిపోయింది. 8 hours నిద్రకి, 4 hours ఫ్యామిలీ కోసం వెళ్తే నీకు మిగిలిన 12 గంటలు నువ్వు నిర్విరామంగా పనిచేస్తే నువ్వు నెలకి 8 గంటలు పనిచేస్తే 20,000 వస్తుంది. కాబట్టి 12 గంటలు పనిచేస్తే 30,000 వస్తుంది. మన హైయెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఎంత అంటే జాబ్ లో ఒక 20,000 శాలరీ ఉన్న వాళ్ళకి 30,000. మరి 10,000 శాలరీతో స్కూల్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న హాస్పిటల్లో నర్సులుగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 10,000తో మాక్సిమం వాళ్ళు 12 గంటలు చేస్తే వచ్చే శాలరీ 15,000. 15,000 కోసం రోజుకు 12 గంటలు చేయాలి. ఇలా 12 గంటలు కూడా నిజంగా మనం చేస్తే, ఇలా 12 గంటలు కూడా మనం చేస్తే 1 month కే మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, జాబ్ మీద విరక్తి వచ్చేస్తుంది, ఇంక చేయలేం. లేదంటే ఒక 2 మాక్సిమం 3 months వెళ్ళేదలకే మనకి లైఫ్ మీద ఇరిటేషన్ వచ్చేస్తుంది, చేయలేం. అంటే ఫ్యామిలీతో కూడా మనం టైం స్పెండ్ చేయలేము. మన ఇంట్లో మనం ఎటువంటి సంతోషమైన అనుభూతిని చెందలేము. ఎప్పుడు ఏదో బ్రతకడం కోసం పని చేసుకున్నట్టు ఉంటుంది కానీ జీవించడం కోసం కాదు. ఓకేనా, మరి ఇంకా బాగా జాబ్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు నువ్వు ఫ్రీగా ప్రశాంతంగా నిద్రపోతూ లేదా హ్యాపీగా ఉండి జీవిస్తూ వర్క్ చేయాలంటే ఓన్లీ 8 hours మాత్రమే సఫిషియెంట్. కాబట్టి పెద్దలు అందరికీ 8 hours డ్యూటీ పెట్టారు, డిసైడ్ చేశారు. వీక్లీ 1 హాలిడే, 6 days వర్క్, డైలీ 8 hours. ఇంతకంటే అదంతా అనలైజ్ చేసి అంటే ఫ్యామిలీ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, సెల్ఫ్ లైఫ్ కానీ, హెల్త్ కండిషన్ కానీ అన్నిటినీ వేరీ చేసి అన్నిటినీ అనలైజ్ చేసుకొని ఎలా వర్క్ చేస్తే ఒక వ్యక్తి ఒక 60-58 సంవత్సరాల దాకా జాబ్ చేసుకుంటే హ్యాపీ జీవించాలంటే 8 గంటలు వర్కింగ్ అవర్స్ అంటే సూటబుల్ అని చెప్పేసి ఈ రోజు ఏ జాబ్కి వెళ్ళి 8 hours డిసైడ్ చేసింది అందుకోసమే. అంటే ఒక జాబ్ చేసే వ్యక్తి 20,000 శాలరీ వచ్చే వ్యక్తికి అతని మాక్సిమం ఇన్కమ్ 20,000. 10,000 వచ్చే వ్యక్తికి 10,000. మిగతాదంతా తాత్కాలికం, అంతే. 5,000 10,000 ఎక్స్ట్రా సంపాదించినా కూడా అది నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేసి ఆ 5,000 10,000 కోసం కష్టపడాలి. ఎంత కష్టపడినా ఇక్కడ నిజంగా అంటే ఆ జాబ్ చేసే వ్యక్తికి హ్యాపీనెస్ ఉందా అంటే ఉండదు. ఎందుకంటే ఒక బాస్ సిజం కింద పనిచేయాలి. జాబ్ చేసే వ్యక్తి ఒక బాస్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అతను ఏ చెప్తే చేయాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. ఒక లీవ్ కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనివార్య కారణాల వల్ల ఒక 4 రోజులు లీవ్ పెడితే నువ్వు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక 10 రోజులు 15 రోజులు లేకపోతే మనకు వార్నింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక నెల రోజులు కనుక ఏదైనా కారణాల వల్ల వెళ్ళిపోతే జాబ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇర్రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్తే మనకు వచ్చే బోనస్లు కానీ, ఎల్టీఏలు కానీ, చాలా కొన్ని పర్ఫార్మెన్స్ వల్ల నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి భయపడుతూ జాబ్ చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని వదిలేసి జాబ్కే అంకితం అవ్వాలి. ఏదా కారణం చేతైనా కొన్ని సంవత్సరాలు చేసి మానేస్తే మనకు వచ్చిన బెనిఫిట్లు అన్ని జీరో అయిపోతాయి. ఇంకా ఇన్కమ్ కానీ బెనిఫిట్స్ కానీ మళ్ళీ ఆ తర్వాత నుంచి లైఫ్ జీరోనే. ఒక 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఏదైనా కారణాల వల్ల కంపెనీ కోపం వచ్చినా ఎంప్లాయీనే బయటకు పంపిస్తారు, ఎంప్లాయీ కోపం వచ్చినా కంపెనీ వదిలేసి బయట రావాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మన చేతుల్లో ఏముండదు. ఆ 10 సంవత్సరాలు కష్టపడినందుకు నీకు ఏది ఇన్కమ్ మళ్ళీ కంటిన్యూగా వచ్చే ఆప్షన్ ఉండదు. ఆ రోజుకి జీరో అయిపోతాడు మనం. అందుకని ఈ రోజు ఎంప్లాయ్గా చేస్తున్న వ్యక్తి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భయము భక్తితో జాబ్ చేస్తారు. ఈ జాబ్ కనుక పోతే నా లైఫ్ అనేది రోడ్డు మీదకి వస్తుంది, అప్పటికప్పుడు నేను ఏం చేయలేను కదా, ఇది లేకపోతే ఇంకోటి ఉండదు కదా. ఒక జాబ్కి వదిలేసి ఇంకో జాబ్కి వెళ్తే వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు, కానీ వెంటనే జాబ్ వస్తుందా, లేదా సేమ్ సాలరీ ఇస్తారా, నీకు అంత కంఫర్టబుల్ గా ఉంటుందా, అక్కడ ఎన్విరాన్మెంట్ కంఫర్టబుల్ గా అంటే ఎక్కడ నీకు కంఫర్టబుల్ గా నువ్వు అనుకుని దొరకదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడ్జస్ట్ అయ్యే చేయాల్సింది తప్ప
ఇబ్బంది పడుతూ అయిష్టంగా చేయాల్సిందే తప్ప నువ్వు అడ్జస్ట్ నీకు హ్యాపీగా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎంప్లాయీ లైఫ్. మరి ఇలాంటి ఎంప్లాయీ లైఫ్ ఇప్పటికి చాలా మంది ఎక్కువ పాపులేషన్ దీని మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఇందులో పెట్టుబడి లేదు. మనము జాబ్ చేయాలంటే పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, రిస్క్ ఉండదు అనుకుంటారు. రిస్క్ లేదు అనుకుని రిస్క్ లో జీవిస్తా ఉంటారు. ఈ ఎంప్లాయీ లైఫ్ అన్నమాట. ఓకేనా. రెండోది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్. ఇది యాక్చువల్ గా పోస్ట్ మిస్ అయింది. రెండో సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఒకరి కింద పని చేయకోకుండా ఫ్రీడమ్ తో పని చేయాలనుకుంటారు. వీళ్ళకి పెద్దగా డబ్బు ఎక్కువ సంపాదించేదానికి మార్గం ఉండదు, కానీ ఒకటే హ్యాపీనెస్, ఒకరి కింద పని చేయకూడదు, ఒకరితో మాట పడకూడదు, నాకు నచ్చిన టైంలో నచ్చిన ప్లేస్ లో చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తారు. ఇటువంటి వాళ్ళే సొంతంగా డాక్టర్లుగా క్లినిక్లు పెట్టుకోవడం, లాయర్ గా సర్వీసులు పెట్టుకోవడం, ఓకేనా, చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకోవడం. టీం ఉండదు వీళ్ళ కింద, ఎవరు టీం ఉండరు, వీళ్ళు ఒంటరిగా పని చేస్తారు. వీళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రాదు. ఇందాక చెప్పిన ప్రకారం ఎంప్లాయ్ కూడా డ్యూటీకి వెళ్తేనే డబ్బు వస్తుంది, డ్యూటీకి వెళ్ళిన రోజు రాదు. సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా ఒక షాప్ పెట్టుకున్నా కొంత పెట్టుబడి పెట్టాలి, లేదా సెల్ఫ్ గా వర్క్ చేసుకుంటే ఒక కార్పెంటర్ గా, ఒక ప్లంబర్ గా, ఒక పెయింటర్ గా, ఇట్లా చదువులేని వాళ్ళు కొన్ని చేసే జాబ్లు అనమాట. ఓకేనా, ఇట్లాంటి వర్క్ సెల్ఫ్ గా. ఓకేనా. అలాగే కొంతమంది లాయర్ గా, కొంతమంది సొంతగా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా. వీళ్ళకి ఏంటంటే ఒకరి కింద పని చేయము అనే ఒక హ్యాపీనెస్ తప్ప రిస్క్ ఉంటది. ఏంటి రిస్క్ అంటే కొన్ని పెట్టుబడులు పెట్టి సెల్ఫ్ గా షాపులు పెట్టి సెల్ఫ్ గా హోటల్ పెట్టుకోవడము, సెల్ఫ్ గా షాప్ పెట్టుకోవడం, ఇట్లా చేస్తే పెట్టుబడి ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఎంప్లాయ్ గా ఒక సొంతంగా షాప్ పెట్టుకొని చేసుకుంటారు కదా, సెలూన్ షాప్ కావచ్చు, ఓకేనా, ఫ్యాన్సీ షాప్ కావచ్చు, లేదంటే ఇంకా ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు. ఇలా చేసుకునే వాళ్ళకి ఏముందంటే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు కూడా ఎంత పని చేస్తే అంత. ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, రోజుకి 8 hours లో ఎంత మందిని చూస్తాడు, ఎన్ని కేసులు వాదిస్తాడు, ఎన్ని కేసులు చేయడానికి ఉంటుంది, నా హాట ఒక 10 కేసులు ఉంటే ఎక్కువ. అంతేగాని 100 కేసులు చేయలేడు కదా ఆయన ఒక్కడే, 1000 కేసులు చేయలేడు కదా. మరి 10 కేసులు చేస్తే ఎంత వస్తుంది, 20,000 30,000 వచ్చింది అనుకోండి. అంతకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి సోర్స్ ఉండదు. తన కింద టీం ఉండదు, తన వర్కింగ్ అవర్స్ లిమిటెడ్ అవర్స్, అతను కూడా 8 hours. షాప్ పెట్టుకునే వ్యక్తి కూడా 8 hours లో తను ఒక్కడే షాప్ పెట్టుకుని ఎంత చేయగలడు, ఒక చిన్న షాపింగ్ చేయగలడు, కానీ ఒక పెద్ద డిమార్ట్ పెట్టి ఒకటే నడపలేడు కదా ఎంప్లాయీస్ లేకుండా. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే తను సొంతంగా చేసుకుంటాడు, లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది ఆయనకి, వెరీ లిమిటెడ్ ఇన్కమ్. కానీ అతనికి ఏంటంటే స్వేచ్ఛ జీవితం ఉంటుంది. అంతే, నేను ఒకరి కింద పని చేయను, నన్ను ఒకరు అనడానికి లేదు, నాకు నచ్చిన టైంలో షాప్ ఓపెన్ చేసుకుంటాను, నాకు నచ్చినట్లు చేసుకుంటాను అని అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ డబ్బు అయితే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. మరి ఈ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ వీళ్ళిద్దరు కూడా పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయని రోజు ఇన్కమ్ రాదు. ఒక డాక్టర్ గాని, ఒక లాయర్ గాని, ఒక కిరాణా షాప్ గాని, ఒక హోటల్ గాని, ఒక బార్బర్ షాప్ గాని, ఏదన్నా చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా పని చేయని రోజు ఇన్కమ్ రాదు. దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మరి మూడవ కేటగిరీ చూసుకుంటే బిజినెస్ ఓనర్ అంటారు. ఈ ఫస్ట్ చెప్పిన 2 కేటగిరీలో ఓన్లీ డబ్బు కోసం కష్టపడతారు వీళ్ళు. గుర్తు పెట్టుకోండి, డబ్బు కోసం వీళ్ళు కష్టపడతారు, వీళ్ళే కష్టపడతారు. టైం ఈక్వల్ టు మనీ, ఎంత టైం కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది. టైం మనకు అనేది మాక్సిమం 8 hours, మాక్సిమం 10 hours కంటే ఎక్కువ లేదు, కాబట్టి లిమిటెడ్ అవర్స్ ఉంటాయి చేయడానికి, లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అలాగే వీళ్ళు పని చేయని రోజు ఇన్కమ్ రాదు, ఎన్ని రోజులు కష్టపడితే అన్ని రోజులు ఇన్కమ్ వస్తుంది. మూడోది వచ్చేసి బిజినెస్ ఓనర్. మరి బిజినెస్ ఓనర్ అంటే ఇతను ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తాడు, ఇతను పని చేయడు. సెల్ఫ్ ఎంప్లాయ్ లా పని చేయడు, ఒక ఎంప్లాయ్ లా పని చేయడు, ఇతను ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తాడు. ఇతను ఓన్ గా ఒక సిస్టమ్ కలిగి ఉంటాడు. సిస్టమ్ అంటే కంప్యూటర్ అనుకోవద్దండి, ఓకేనా. డిమార్ట్ అనేది ఉంది అనుకోండి, దాంట్లో ఒక మేనేజర్ ని పెడతాడు, ఒక ప్రొడక్ట్ సర్వర్స్ ని పెడతాడు, ఒక బిల్లింగ్ చేసే వ్యక్తిని పెడతాడు, గేట్ దగ్గర ఒక సెక్యూరిటీని పెడతాడు, క్లీనింగ్ చేసుకోవడానికి స్వీపర్స్ ని పెడతాడు. అంటే ప్రతి వర్క్ కి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఎక్కడ వాళ్ళకి ఒక పని విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇతను పని చేయడు, పని చేయిస్తాడు టీంతో, ఓకేనా. ఒక హాస్పిటల్ హెడ్, ఒక పెద్ద సూపర్ మార్కెట్ హెడ్, ఒక కాలేజీ హెడ్, కాలేజీలో కూడా అంతే కదా, ఒక అటెండర్స్ ఉంటారు, బిల్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు, స్వీపర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళ పైన ఒక ప్రిన్సిపాల్ ఉంటారు.
కానీ ఆ స్కూల్ కానీ కాలేజీ హెడ్ కానీ పని చేయడు, పని చేయిస్తాడు. మరి ఇక్కడ టైం ఈక్వల్ టు మనీ కాదు, టీమ్ ఈక్వల్ టు మనీ. ఒక చిన్నది స్కూల్ పెట్టుకొని 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా లేదా 5వ తరగతి దాకా పెట్టుకున్నాడు, 5 క్లాసులు పెట్టుకున్నాడు, 5 మంది టీచర్స్ పెట్టుకున్నాడు, 5 క్లాసుల వల్ల 1 లక్ష రూపాయలు సంపాదించాడు. ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేస్తాడు? క్లాసులు పెంచుతాడు. 10th క్లాస్ వరకు పర్మిషన్ తెచ్చుకొని మరీ 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ పెంచుకొని ఒక్కొక్క సెక్షన్ కి ఎక్కువ స్టూడెంట్స్ వస్తే 2 సెక్షన్, ఒక క్లాస్ కి 2 సెక్షన్ పెట్టుకొని టీచర్స్ ని పెంచుకుంటాడు. అంటే టీముని పెంచుకుంటాడు, టీముని. ఓకేనా? అవసరమైతే పెట్టుబడి పెంచి ఎస్టాబ్లిష్ చేస్తాడు, గదులను గాని ప్లేస్ ను గాని ఎస్టాబ్లిష్ చేస్తాడు. కానీ అతడు ఒక్కడే, కానీ ఇన్కమ్ ఏం చేస్తాడు? 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షలు పెంచేసుకుంటాడు. 5 లక్షలు రాగానే 10 లక్షలు పెంచాలంటే ఇంకా టీమ్ మెంబర్స్ ని పెంచుతాడు. అంటే ఇక్కడ టీమ్ ఈక్వల్ టు మనీ. ఎంత ఎక్కువ మనీ రావాలంటే ఎంత ఎక్కువ మంది టీంని పెట్టి సిస్టమ్ క్రియేట్ చేస్తాడు బిజినెస్ మ్యాన్. మరి ఇక్కడ టీంని పెట్టి నడిపించాలంటే మనకేం కావాలి? డబ్బులు కావాలి. ఎంత కావాలంటే, ఎంత పెద్ద స్కూల్ నడపాలంటే అంత ఎక్కువ అమౌంట్ కావాలి, ఎంత పెద్ద హాస్పిటల్ నడపాలంటే అంత ఎక్కువ ఇన్కమ్ కావాలి, ఎంత పెద్ద కిరాణా షాప్ పెట్టాలంటే అంత ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఓకేనా? పెట్టుబడి ఎంత ఎక్కువ పెడితే అంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆ సిస్టమ్ పని చేస్తుంది. ఇతను పని చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది. డ్యూటీకి 4 రోజులు పోకపోతే 4 రోజులు శాలరీ కట్టు. కానీ ఈ బిజినెస్ ఓనరు ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా దానికి సంబంధించిన సూపర్వైజర్, మేనేజర్స్ పెట్టేసి మానిటరింగ్ పెట్టేసుకొని ఆన్లైన్ కెమెరాలు ఫిట్ చేసుకొని ఇంట్లో ఉన్నా కూడా నడిపించుకుంటారు సిస్టమ్ ని. వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎంత ఇన్కమ్ అంటే కోట్లలో ఇన్కమ్ సంపాదించే మార్గం ఉంటుంది. జాబ్ లో మనం 1 కోటి రూపాయలు సంపాదించడానికి మార్గం లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్ గా 1 కోటి రూపాయలు సంపాదించడానికి మార్గం లేదు. ఒక బిజినెస్ మ్యాన్ గా మాత్రమే కోట్ల ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇతడు పని చేయడు, పని చేయిస్తాడు టీంతో. టీం ఎంత ఎక్కువ ఉంటే అంత ఇన్కమ్ అనేది వస్తున్నారు. ఓకేనా? ఇంక 4th కేటగిరీ వస్తే ఇన్వెస్టర్. ఇతను ఏంటంటే ఈ బిజినెస్ కోసం, బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, 3వది, ఈ బిజినెస్ మ్యాన్ కోసం టీం పనిచేస్తుంది, ఇన్కమ్ సంపాదిస్తాడు. ఇన్వెస్టర్ అంటే డబ్బుతో డబ్బు సంపాదించేవాడు. ఇక్కడ ఇన్వెస్టర్ పని చేయడు, ఈయన కోసమే డబ్బు పని చేస్తుంది. డబ్బు ఎలా పనిచేస్తుందయ్యా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇతని దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మనకి డబ్బు అతనికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. ఈయన ఏం పని చేయాల్సిన పని లేదు, ఏమి టీంతో పని చేయించాల్సిన పని లేదు, ఛాలెంజ్ ఇవ్వాల్సిన పని ఏం లేదు. ఇతని దగ్గర ఉన్న డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో 1 కోటి రూపాయలు పెడితే ఇతనికి తిరిగి ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ ఇన్కమ్ వస్తుందంటే మనం వెళ్ళి డ్యూటీ చేస్తే మనకు శాలరీ వస్తుంది కదా. మరి ఇతను ఇంట్లో కూర్చున్నా ఇన్కమ్ వస్తుందంటే ఇతని కోసం ఇతని దగ్గర బ్యాంక్ లో పెట్టిన 1 కోటి రూపాయలు పని చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆ 1 కోటి రూపాయలు ఆ బ్యాంక్ లో వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇచ్చి వీళ్ళ రకరకాల పెట్టుబడులకు ఇచ్చి ఆ డబ్బు పని చేస్తుంది. ఓకేనా? అలాగే ఒక ఏదన్నా బిల్డర్ కి ఈ ఇన్వెస్ట్ అనే వ్యక్తి తన దగ్గర ఇంకొక 1 కోటి రూపాయలు ఒక బిల్డర్ కి ఇచ్చాడు అనుకో, ఆ బిల్డర్ ఏం చేస్తాడు? ఈ పెట్టుబడి పెట్టి ఒక సైట్ తీసుకొని అక్కడ వెంచర్ వేసేసి బిల్డింగ్లు కట్టేసి ఈ 1 కోటి రూపాయల పెట్టుబడితో 2 కోట్లు సంపాదించి 1 కోటి రూపాయలు మరి తిరిగి ఇస్తాడు. అందులో 50 లక్షలు ఇతనికి వడ్డీ కింద ఇచ్చేస్తాడు. అతను 50 లక్షలు తీసుకుంటాడు. అతను పని చేశాడా? పని చేయలే. ఇతను డబ్బు తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ ఒక టీమ్ తో పని చేసి దాని నుంచి డబ్బు సంపాదించి అతను పని చేయదు బిజినెస్ మ్యాన్. మరి ఇన్వెస్టర్ అంటే డబ్బుతో డబ్బు సంపాదించేవాడు. రియల్ గా చెప్పాలంటే వడ్డీ వ్యాపారస్తుడు అంటాం కదా, అతను ఏం పని చేయడు, అతని దగ్గర ఉన్న డబ్బే పని చేస్తుంది, లక్షలు కోట్లు సంపాదిస్తుంది. ఇంకా జీవితంలో తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇందాక అదే చెప్పాను. ఇన్వెస్టర్ అంటే కెనడాలో ఉన్న వ్యక్తి, బిజినెస్ మ్యాన్ అంటే హోటల్ హెడ్, ఇక్కడ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే పని చేసేవాడు. ఈ కెనడాలో ఉన్న వ్యక్తి ఒక 30 లక్షలు తీసుకెళ్లి ఒక బిజినెస్ మ్యాన్ కి ఇస్తే అతను ఒక హోటల్ పెట్టి అందులో కొంతమంది వర్కర్స్ పెట్టి మరి దాని ద్వారా కొన్ని లక్షలు సంపాదించి అందులో 50% ఇన్వెస్టర్ తీసుకుంటాడు, 50% బిజినెస్ మ్యాన్ తీసుకుంటాడు. ఇలా వీళ్ళు పని చేయకోకుండా ఇన్కమ్ తీసుకుంటారు. మరి మనము ఈరోజు చూసుకుంటే ఈ 4 కేటగిరీలో ఏ కేటగిరీలో ఉంటాం? ఎంప్లాయ్ లో ఉంటామా ఫస్ట్ కేటగిరీ, 2వది సెల్ఫ్ ఎంప్లాయ్ లో ఉంటామా, 3వది బిజినెస్ మ్యాన్ గా ఉంటామా, 4వది ఇన్వెస్టర్ గా ఉంటామా? అంటే మనమందరం ఎక్కడున్నామంటే
సెల్ఫ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్గా ఫస్ట్ కేటగిరీ ఎంప్లాయ్గా ఉంటాం. మనం అందరం ఎక్కడ ఉంటాం? ఎంప్లాయ్గా ఉంటాం. ఏదో ఒక చోట వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం. మరి ఏదో ఒక చోట పని ఉంటే ఇక్కడ ఏమని చెప్పాం? టైం ఈక్వల్ టు మనీ అనుకున్నాం. ఎంత టైం కట్టేస్తే అంత ఇన్కమ్ సంపాదిస్తాం. మరి ఇది ఎక్కువ మనీ సంపాదించడానికి ఎక్కువ టైం మన దగ్గర లేదు కదా. మనకున్నది ఒక రోజుకి 24 గంటలే కదా. అందులో మనం నిద్రపోవడానికి 8 అవర్స్ పోతుంది కదా. అందులో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మన పర్సనల్ వర్క్ 8 అవర్స్ పోతుంది కదా. కాలకృత్యాలకి పర్సనల్ వర్క్కి మిగిలింది 8 అవర్సే కదా. నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా లిమిటెడ్ ఇన్కమే కదా, అంతకు మించి లేదు కదా. ఎందుకంటే నీ దగ్గర టైం ఈక్వల్ టు మనీ. జాబ్ లో నీ దగ్గర టైం లిమిటెడ్ అండ్ మనీ లిమిటెడ్ గానే వస్తుంది. అందువల్ల నీకేమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా, ఎంత ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళినా, నీ జాబ్ తగ్గట్టుగా నీ ఫ్యామిలీ యొక్క ఖర్చులు గానీ విధి విధానాలు గానీ అన్ని పెరుగుతూ నువ్వు ఎప్పుడు కష్టపడుతున్నావు అంటే ఎప్పుడు ఖర్చు పెడుతున్నావు. జీవితం జీరో అవుతుంది కానీ పెద్దగా సంపాదించేది ఏముండదు. ఇంక ఎప్పుడు రిటైర్ అవుతావు అప్పుడు ఇన్కమ్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఇంక చేయడానికి ఏముండదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, పిల్లల మీద. ఓకే, మనమందరం ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉన్నాము. మరి మనం బిజినెస్ మ్యాన్లు అయ్యి ఒక లక్షల నుంచి కోట్లు సంపాదించినప్పుడు మన పిల్లలు ఇన్వెస్టర్లుగా మారుతారు. మనం ఎంప్లాయ్గా ఉన్నాము. ఎంప్లాయ్గా ఉన్న వ్యక్తులు సెల్ఫ్ ఎంప్లాయ్ కింద మారి అక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ గా మారి అక్కడ కోట్లు సంపాదిస్తే మన పిల్లలు ఒక ఇన్వెస్టర్ గా మారుతారు. అంతే కదా. మనం ఒక 10 కోట్లు సంపాదించి మన పిల్లలకి ఇస్తే ఏమవుతుంది? మన పిల్లలు కష్టపడాలా, అక్కడ ఒక కోటి పెడతారు, ఒక 5 కోట్లు ఇంట్లో పెట్టుకుంటారు అవసరమైతే. లేదంటే ఒక ₹1 కోటి పక్కన పెట్టుకుని 10 కోట్లు 10 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. తిరిగి మళ్ళీ వీరి మంత్ ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తారు. వీళ్ళు ఏమి టచ్ చేసిన అవసరం లేదు. డబ్బును సంపాదిస్తూ మళ్ళీ వచ్చిందని మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఏం 10 లక్షలు వస్తే తింటారు, 1 లక్ష తింటారు, ఇంకా 9 లక్షలు మళ్ళీ ఇంకో చోట పెట్టుబడి కదా. ఇలా డబ్బును సృష్టించేస్తారు. అలా తరతరాలు వాళ్ళ పిల్లలు ఇన్వెస్టర్లుగా మారి హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా. మరి మన తల్లిదండ్రులు ఎవరైనా బిజినెస్ మ్యాన్ల కేటగిరీలో ఉండి కోట్లు సంపాదించే మనకి ఇచ్చింటే మనం ఇన్వెస్టర్లుగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మనం ఇన్వెస్టర్లు అయితే కాదు, మన దగ్గర డబ్బు లేదు. కనీసం ఇన్వెస్టర్ గా మారదాంలే అంటే మన తల్లిదండ్రులు కోట్లు సంపాదించి బిజినెస్ మ్యాన్ గా చేసేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ కాబట్టి వాళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదించలేరు, మన బిజినెస్ మ్యాన్లు కూడా కాలేదు. కాబట్టి మన తల్లిదండ్రులు ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉన్నారు, మనము కూడా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉన్నాము. నెక్స్ట్ మన పిల్లల్ని కూడా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ గానే ఉండడానికి మనం బ్రతుకుతున్నాము. వాళ్ళకి అదే విధానాన్ని చూపుతున్నాం. ఎందుకంటే మనం కూడా వాళ్ళు ఏం చేస్తున్నాం? చదివిస్తున్నాం, మంచి జాబ్ అంటున్నాం, పెళ్లి చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ బ్రతుకు వాళ్ళకి అయిపోతుంది. తర్వాత మనం పిల్లల మీద డిపెండ్ అవుతున్నాం. మన పిల్లల్ని ఇన్వెస్టర్లుగా మార్చాలంటే ఖచ్చితంగా మనం బిజినెస్ మ్యాన్లు అవ్వాలి. మన బిజినెస్ మ్యాన్లు అవ్వాలంటే మనం పెద్ద పెట్టుబడి పెట్టాలి, మన కింద పెద్ద టీం ఉండాలి. మనం పెట్టుబడి పెట్టలేం, మన కింద టీము ఉండదు. మరి ఇంకెప్పుడు మారేది అంటే ఇక్కడ మనం చేస్తున్న పని వల్ల మన తల్లిదండ్రుల జీవితాలు మారలేదు, మన జీవితాలు మారు, మన పిల్లల జీవితాలు మారు. ఇలా తరతరాలుగా మనం ఎప్పుడు పని చేసే వాళ్ళ కేటగిరీలో ఉంటామో, కొంతమంది పని చేయించే వాళ్ళ కేటగిరీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పని చేస్తాం. మన పిల్లలు కూడా వాళ్ళ కింద ఒక బాస్ కింద పని చేస్తారు. అందుకంటే ఇంకేమీ లేదు. మరి మనము ఈ జన్మలో మరి ముందుకెళ్ళాలంటే ఎట్లా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ. వీళ్ళు పని చేస్తే డబ్బు వస్తుంది, పని చేయని రోజు రాదు. ఓకేనా? ఫస్ట్ కేటగిరీ. జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఒక సమాజంలో 95% మెంబర్స్ పాపులేషన్ తీసుకుంటే, ఓకేనా, లక్షకైతే 95,000, లక్ష మంది అయితే 95,000, 100 లక్షలు అయితే 1 కోటి మంది అయితే 95 లక్షల మంది, 1000 మంది అయితే 950 మంది, 100 మంది అయితే 95 మంది. ఎంత డబ్బు సంపాదిస్తున్నారంటే వీళ్ళు జస్ట్ 5% మనీ మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే మనం జాబు సెల్ఫ్ ఎంప్లాయ్ గా పనిచేయడం వల్ల 95 మంది కష్టపడుతూ 5% మనీని మాత్రమే సంపాదిస్తున్నారు. ఇక్కడ 1 లక్ష ఉంది, ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి. 1 లక్ష అంటే ఓకేనా, ఒక 90 లక్ష రూపాయలు ఉంది అనుకుందాము. ఇక్కడ 100 మంది ఉన్నారు అనుకుంటాం. 95 మంది వచ్చేసి జస్ట్ 5,000 మాత్రమే సంపాదిస్తున్నారు. అలాగే
ఈ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ చూసుకుంటే జస్ట్ వీళ్ళు 5 మెంబర్సే ఉంటారు పాపులేషన్. వీళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నారంటే 95% మనీ సంపాదిస్తున్నారు. లేదంటే 95% పాపులేషన్ ఎంప్లాయ్ గా సెల్ఫ్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ జస్ట్ 5% మనీని సంపాదించి ఆ 5% 95% మెంబర్ జనాల్ని పంచుకొని చాలా లేమితో బ్రతుకుతున్నారు. కానీ జస్ట్ 5% లో ఉన్న బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్టర్లు 95% మనీని అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ 95 మంది ఒక చెరువుకి వెళ్ళి 5 చేపలు పట్టుకొని ఆ 5 చేపలు 95 మంది తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 5 చేపలు పట్టుకొని 95 మంది తింటే ఒక్కొక్క ముక్క వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఈ బిజినెస్ మ్యాన్ లో 5 మంది ఒక చెరువుకి వెళ్ళి 95 చేపలు పట్టుకొచ్చుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న పని విధానం వల్ల 5 మంది వెళ్ళి 95 చేపలు తీసుకొచ్చుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని చేపలు వస్తాయండి? 9 చేపలు వస్తాయి. చూడండి, ఇక్కడ 9 మంది ఒక ముక్క తింటుంటే ఇక్కడ ఒక్కడు 9 చేపలు తినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ మధ్యలో చూసుకుంటే డబ్బంతా ధనవంతులు కొంతమంది దగ్గర ఉంటుంది. 95% పాపులేషన్ పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు ఇండియాలో. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన లైఫ్ కూడా ఈ 95% లో మనం ఉండకూడదు. 5% లో ఉండి 95% మనీ సంపాదించే కేటగిరీలో ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్కి మార్చుకోవాలండి. మన మైండ్ సెట్ అనేది ఎంప్లాయ్గా జీవించినంత కాలము రిటైర్మెంట్ అయినంత వరకు సంపాదించేం లేదు. ఇంకా ఏమైనా చేసినా కూడా చచ్చిపోయేంత వరకు సంపాదించేదేం లేదు. మనం జీవితం మారుతూ మన పిల్లల జీవితం మారుతూ. మన పిల్లల జీవితం మారాలంటే మనం బిజినెస్ మ్యాన్ గా కంపల్సరీ మారాలి. మన పిల్లల్ని ఇన్వెస్టర్ గా మార్చాలి. ఓకేనా? కాబట్టి మన మైండ్ సెట్ ఎలా మారాలంటే ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ రావాలి. ముందు ఒకరి కింద పని చేయకూడదని మనం డిసైడ్ అవ్వాలండి. ఒకరి కింద పని చేయకూడదు. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్న చోట పని చేయాలని డిసైడ్ అవ్వాలి. జాబ్ తో పోల్చుకుంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ గా నువ్వు ఒక సెల్ఫ్ గా ఏదైనా షాప్ పెట్టుకొని లేదంటే సెల్ఫ్ గా ఏదైనా బిజినెస్ పెట్టుకొని సొంతంగా ఏదైనా పని చేసి ఎక్కువ టైం కష్టపడితే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే జాబ్ లో నువ్వు ఎక్కువ పని చేసినా ఎక్కువ వాళ్ళకి దిగుబడి వచ్చి ఎక్కువ ఇన్కమ్ వచ్చినా వాళ్ళు నీకు ఇవ్వరు. వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నీకు ఇచ్చే శాలరీనే. నువ్వు ఎక్కువ పని చేసినా కూడా నీకు ఇచ్చేది సేమ్ శాలరీనే కదా. అంతేగాని నీకు ఎక్కువ పని చేసినా ఎక్కువ శాలరీ ఇవ్వరు. కొన్ని పోస్టులకి అసలు ఓవర్ టైం చేసినా కూడా ఉండదు ఇన్కమ్ ఎక్కువ. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్కి వస్తే మనం కనీసం నాది అనుకొని నా కోసం నేను కష్టపడుతున్నాను, కంపెనీ మేనేజ్మెంట్ కోసం కాదు కష్టపడేది నా కోసం అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ ప్లాన్ గా వర్క్ చేసుకొని ₹4 సంపాదించుకోవచ్చు. కాబట్టి మన మైండ్ సెట్ ముందు ఎంప్లాయ్ నుంచి నేను స్వతహాగా వర్క్ చేసుకొని ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి. ఇక్కడ ఎంత మనీ ఎర్న్ చేస్తావు? ఎంత బాగా చేసినా 5% పనినే. కాబట్టి నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయ్ అయిన తర్వాత బిజినెస్ మ్యాన్ అవ్వాలి. బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే నువ్వు పెద్దగా పెట్టుబడి పెట్టి పెద్ద షాప్ పెట్టి పెద్దగా టీం పెట్టి కష్టపడాలి. మరి నీ దగ్గర పెట్టుబడి లేదు కదా. జాబ్ మానేసి సెల్ఫ్ ఎంప్లాయ్ గా రావడము నీ చేతిలో కొంతవరకు జరుగుతుంది కాబట్టి చేయగలవు. కానీ నువ్వు ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే నువ్వు పెద్ద పెట్టుబడి పెట్టాలి. పెద్ద పెట్టుబడి పెట్టాలి. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వెప్పుడు బిజినెస్ మ్యాన్ కాలేవు. నువ్వెప్పుడు బిజినెస్ మ్యాన్ కాకపోతే మనం ఎప్పుడు పిల్లల్ని ఇన్వెస్టర్ చేయలేము. ఇన్వెస్టర్ చేయలేదంటే మన జీవితాలు ఇంకా 10 తరాలు తర్వాత తరాలు కూడా చూసుకున్నా కూడా ఎప్పుడు ఒకరి కింద బానిసలుగా చేసుకోవాలి. చిన్న షాప్ పెట్టుకొని ఉండి లేని దాంట్లో బ్రతకాలి. అందుకోసమే మనలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు మనము కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా వర్క్ చేసి మరి లక్షల నుంచి కోట్లు సంపాదించి మనము హ్యాపీ లైఫ్, ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తూ తర్వాత మన పిల్లల్ని ఇన్వెస్టర్లుగా మార్చాలంటే మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి నేను చెప్తున్నా కదా. మనమందరూ ఎంప్లాయ్ గా ఉండి ఏదో పెద్ద ధనవంతులు అయిపోవాలనుకుంటాం. ఏదో చిన్న షాపు చిన్నగా ఒక సెంటరింగ్ వర్క్ చేసుకోనో చిన్న వర్క్లు చేసుకోనో మనం పెద్ద కోర్స్ రావాలనుకుంటాం. అందులో లేదు, ఆప్షన్ లేదు.
బ్రతకడం వరకే ఉపయోగపడుతుంది, కానీ అందులో నువ్వు మిగిలిచ్చి సేవింగ్ చేసి నువ్వు బిజినెస్ మ్యాన్ గా మారి కోటీశ్వరుడు అవడానికి ఆప్షన్ లేదు. నువ్వు నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ గా పనిచేసి ఒక టీమ్ తో పనిచేసి నువ్వు కోట్లు సంపాదించడానికి ఉన్న అవకాశం ఒకే ఒకటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇందులో ఇంతకు ముందు మనకు పరిచయమైన దాంట్లో చాలా రిస్క్లు ఉన్నాయి, డబ్బులు కట్టే ఉన్నాయి, చాలా డేంజరస్ ఉన్నాయి. కాబట్టి ఏది పడితే అది చేయకూడదు. అందులో మన వెస్టేజ్ అనేది వెరీ బ్యూటిఫుల్ ఇన్కమ్ సోర్స్ టు రీచ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ గా రీచ్ అవ్వాలంటే మనది చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నువ్వు ₹1 పెట్టుబడి పెట్టుకోకుండా ఒక పెద్ద టీం లీడర్ అవ్వచ్చు. నువ్వు ఒక 10,000 కట్టు, జనాలతో అందరితో 10,000 కట్టించుకుంటూ వెళ్ళి ఆ టీం లీడర్ అవ్వాలంటే జనాలు ఎవరు కట్టరు, ₹1 కూడా కట్టు. ఫ్రీగా జాయినింగ్కే ఈరోజు చాలా మంది ఆలోచిస్తుంటే నీకు డబ్బులు కట్టి ఎవరు జాయిన్ అవుతాడు? అయినా నీ కంపెనీలు పడదు. డబ్బులు కట్టి జాయిన్ అయ్యే కొద్దీ ఆ డబ్బు చూస్తేనే మనసులో ఆలోచనలు మారిపోతాయి. డబ్బులు కట్టే దాంట్లో ఈరోజు మేనేజ్మెంట్ అంతా కంపెనీలు లేపేయడానికి కారణం అదే. కాబట్టి మనలో ఎవరికైనా నేను బిజినెస్ ఓనర్ గా మారాలి, నేను కోట్లు సంపాదించాలి, నేను ఒకరి కింద పని చేయకూడదు, నేను పని చేయకోకుండా డబ్బులు సంపాదించాలి, నేను పని చేయలేని రోజు కూడా నాకు డబ్బులు కావాలి అంటే బిజినెస్ మ్యాన్ అవ్వాలి. బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే మన దగ్గర డబ్బు లేవు కాబట్టి మనకు ఉన్న సోర్స్ ఒక్కొక్కటి వెస్టేజ్. ఈ రోజు వెస్టేజ్ నువ్వు ఐడి ఫ్రీగా తీసుకుంటున్నావు, ప్రొడక్ట్స్ వాడుకుంటున్నావు, నచ్చితే నలుగురు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు, చిన్నగా టీం కట్టుకుంటున్నావు. మరి ఈ రోజు నేను ₹1 పెట్టుబడి పెట్టుకోకుండా నా కింద 10,000 టీం నిర్మించుకున్నా. 10,000 టీంకి గాను 100 మందిలో ఒక వ్యక్తిని క్వాలిటీ టీం మెంబర్ అంటాం. ఓకేనా? ఒక వ్యక్తిని. ఈ 10,000 మందిలో ఒక 100 మంది క్వాలిటీ టీం మెంబర్స్ ఉన్నారు, చాలా మంది. ఓకేనా? ఆ 100 మంది ఇప్పుడు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ 10,000 మందిలో 100 మంది క్వాలిటీ టీం ఉన్నారు, ఆ 100 మంది జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ఆ 100 మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు 5,000 నుంచి 80,000 దాకా. కానీ నేను ఒక కంపెనీనో, ఒక షాప్నో, ఒక హోటల్నో పెడితే శాలరీలు ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వాలి. పెట్టుబడి ఎవరు పెట్టాలి? నేను పెట్టాలి. కానీ నేను వెస్టేజ్ చేసుకోవడం వల్ల ఈ రోజు నా టీము 10,000 మంది అనుకో, నా టీం 100 మంది. నేను 100 మందికి ఇన్కమ్ ఇస్తున్నాను. కానీ నేను ఇస్తున్నా అంటే వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ ద్వారా నా కింద ఉన్న టీంకి ఇప్పిస్తున్నాను. నా కింద ఉన్న వాళ్ళు పని చేయడం వల్ల నాకు ఇన్కమ్ వస్తుంది. నేనేమో 10 లక్షలు 20 లక్షలు బిజినెస్ నేను ఇస్తున్నా అంటే కాదు. నేను ₹3,000 సరుకు లేదా 5,000 అంటే నాకు ఏదో అవుతుంది కొట్టున్నా అంతే. నా కింద ఉన్న వాళ్ళ టీం వెళ్ళి ఎవరికి వాళ్ళు మీటింగ్లు చేయడం వల్ల, ఎవరికి వాళ్ళు మీటింగ్లు చేసుకుంటూ వాళ్ళ టీంని పెంచుకోవడం వల్ల నాకు ఇన్కమ్ పెరుగుతుంది. నాకి అంటే నా ఒక్కడికే కాదు, మీకు కూడా సేమ్ ప్రొసీజరే. మీ కింద ఉన్న టీం చేస్తే మీకు, నా కింద ఉన్న టీం చేస్తే నాకి, నా పైన ఉన్న లీడర్ నేను ఒక టీం మెంబర్ కాబట్టి నేను పనిచేస్తే అతనికి. చూడండి, నేను ₹1 పెట్టుబడి పెట్టలేదు, నాకు కావాల్సిన సరుకులు కొనుక్కున్నాను, నాకు కావాల్సిన ఫ్రీ టైంలో నేను వర్క్ చేసుకున్నాను. ఈ రోజు 4.5 సంవత్సరాలు పార్ట్ టైం లో ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాను. నేను ఇన్కమ్ తీసుకోకుండా నా కింద టీంకి ఇన్కమ్ ఇస్తున్నాను. డైలీ నా టీంలో నేను ఎక్కడ ఐడి లేకపోయినా 1-2 ఐడీలు పడుతూనే ఉంటాయి. కనీసం 100 ఐడీలు పట్టినప్పుడు ఇంకో క్వాలిటీ టీం మెంబర్ పెరుగుతున్నాడు. క్వాలిటీ టీం మెంబర్ పెట్టడం వల్ల నాకు వర్కింగ్ అవర్స్ పెడుతున్నాయి, ఇన్కమ్ పెడుతూనే ఉంది. ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నా టీం 10 మంది ఉన్నప్పుడు ₹300 ఇన్కమ్ తీసుకున్నాను. 100 నుంచి 500 మంది అయినప్పుడు 10,000 నుంచి 15,000 ఇన్కమ్ తీసుకున్నాను. ఒక 5,000 మందికి వెళ్ళినప్పుడు ఒక 50,000 ఇన్కమ్ తీసుకున్నాను. 10,000 మంది టీం మెంబర్స్ నా నెట్వర్క్ అయినప్పుడు ₹1,00,000 ఉంది. మరి ఆ రోజు నా వర్క్ 8 అవర్స్, ఈ రోజు నా వర్క్ 8 అవర్స్ అనుకుందాం. ఆ రోజు 8 అవర్స్ లేదా 4 గంటలు పార్ట్ టైం చేసిన 4 గంటలు ఎక్కించుకుంటే ఇప్పుడు కూడా నేను చేసింది 4 గంటలు పార్ట్ టైమే. నేను అక్కడ నా సొంత పనుల మీద తిరుగుతూ 4 గంటలు చేస్తే ఎక్కువ కదా. కాబట్టి ఆ రోజు నా వర్కింగ్ అవర్స్ ఒకటే. ఆ రోజు నేను ₹3,000 సరుకు కొన్నాను, ఈ రోజు ₹3,000. ఆ రోజు 100 PV సరుకులు కొన్నాను, ఇప్పుడు 100 PV కొన్నాను. కానీ ఆ రోజు 300 తీసుకునే వ్యక్తి 3,000 తీసుకునే స్థాయికి వచ్చాను, 10,000 తీసుకునే స్థాయికి వచ్చాను, 30,000 తీసుకునే స్థాయికి వచ్చాను, 50, 70, 80, 1,00,000. ఇదే విధంగా ఈ సిస్టమ్ ని పెంచుకోవడానికి నేను వర్క్ చేసుకుంటాను. ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాను నా కింద. మరి ఆ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను
ఏం చేస్తున్నాను, ఖర్చులు లేకోకుండా జూమ్ మీటింగ్ ద్వారా నేను ట్రైనింగ్లు ఇస్తున్నాను. ఫ్యూచర్ లో లైవ్ మీటింగ్ల ద్వారా ట్రైనింగ్లే. ఓకేనా, నేనేం అడిషనల్ పెట్టుబడి పెట్టినా. ఓకేనా, ఇలా నా టీమ్ ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి కొద్దీ ఒకనొక రోజు 2 లక్షలు, ఒకనొక రోజు 3 లక్షలు, ఒకనొక రోజు 5 లక్షలు ఇన్కమ్ అనేది వస్తుంది మనకి. చూడండి, నేను పెట్టుబడి లేకుండా ఒక పెద్ద టీమ్ కి లీడర్ అయ్యి బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. మరి నేను కనుక ఈ వెస్టేజ్ ని ఇప్పుడు ఫుల్ టైం కెరీర్ స్టార్ట్ చేశాను, ఒక 10 సంవత్సరాలు కష్టపడి నెలకి ఒక 15-20 లక్షలు తీసుకున్నాను అనుకోండి, నెలకి ఒక 20 లక్షలు లేదా ఒక 10 లక్షలు తీసుకున్నాను అనుకుందాం, ఎక్కువ వద్దులే, ఒక 10 సంవత్సరాలు లేదంటే ఒక 20 సంవత్సరాలు ఇంకా నేను కష్టపడితే, ఇదే మన బరువులు మోసే పని కాదు, నోటి మాటతోనే కదా. టీం పెరిగే కొద్దీ పెద్ద మీటింగ్ లో గంట క్లాస్ చెప్తే చాలు, ఒక జూమ్ మీటింగ్ లో వారానికి ఒక క్లాస్ చెప్తే చాలు, ఇంకా 20 సంవత్సరాలు చేసుకోవచ్చు. 20 సంవత్సరాలు చేసుకొని నేను 10 లక్షలు తీసుకుంటే నెలకి 2 లక్షలు తినడానికి, హాస్పిటల్కి, నా కుటుంబానికి అన్ని అయిపోయినా నెలకి 8 లక్షలు నేను పెట్టుబడి పెట్టుకోవచ్చుగా, ఎక్కడో బ్యాంకులోనో ఇంకో చోట. ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇంకొక 1 లక్షలు సంపాదిస్తాగా. డబ్బు సంపాదించేదలికే నేను నా లైఫ్ ఎండ్ స్టైల్ కి కొన్ని కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు నా బిడ్డ ఏం చేస్తారు, నా వారసులు, వాళ్ళు మళ్ళీ మొదలెట్టి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ 1 కోటి రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్, ఒక బిల్డర్ దగ్గర 1 కోటి, ఒక బ్యాంక్ ఇంకొక హాస్పిటల్ లోనికి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళ ఇంట్లో కూర్చొని కోటితో మరి కోట్లు అయిపోతాయి. నేను కష్టపడి 5 కోట్లు సంపాదిస్తే వాడు తిరిగి ఒక 10 కోట్లు 15 కోట్లు చేస్తాడు వాడి బిడ్డకి. ఆ 15 కోట్ల నుంచి ఇంకోటి 30 కోట్లు చేసుకుంటాడు. అంటే ఇంక డబ్బు పెరిగిపోతుంటది. ఇక్కడ పునాది ఏంటి, ఒక ఎంప్లాయ్ గా జాయిన్ అయిన వ్యక్తి నేను సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీకి వచ్చాను, పార్ట్ టైం కింద వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఫుల్ టైం వర్క్ చేసి బిజినెస్ మ్యాన్, ఒక టీం క్రియేట్ చేసుకుని బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఇప్పుడు 20 సంవత్సరాలు నేను కష్టపడితే కొన్ని కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నేను నా పిల్లల్ని ఇన్వెస్టర్లుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నా చేతిలో వెస్టేజ్ లేకపోతే నేను ఒక టీం లీడర్ గా టీమ్ తో వర్క్ చేస్తూ బిజినెస్ మ్యాన్ గా మారడానికి అవకాశం ఉందా? నాకు ఒకసారి మీరు ఆలోచించాలి. ఏమి చేసినా నా దగ్గర డబ్బులు లేవండి, నేను ఒకతే 10 లక్షలు కూడా పెట్టుబడి పెట్టాను. అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే అప్పు వడ్డీ కూడా కట్టలేను, దానికి సందేహమే లేదు. ఓకేనా, ఆ బిజినెస్ లో ఎప్పుడు సక్సెస్ అవుతామో మొత్తం ఉన్నది కూడా పోగొట్టుకొని, ఆ డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలవుతాం తెలియదు. కాబట్టి నేను పెట్టుబడి పెట్టలేను. నేను ఎంప్లాయ్గా సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండాలంటే నా మనసు అంగీకరించదు. నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను కాబట్టి నేను వెస్టేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు తెలిసింది ఈ క్లాస్ విన్న తర్వాత నేను చేస్తున్న జాబ్ లో ఎప్పటికీ లైఫ్ లేదు, ఎప్పటికైనా నేను రోడ్డు మీదకి రావాల్సిందే. లేదు, నా వయసు అయిపోయేంత వరకు చేసినా కూడా ఆ తర్వాత అయినా రోడ్డు మీదకి వచ్చి నేను నా పిల్లల మీద డిపెండ్ అవ్వాలి, పిల్లలు చూసేవాళ్ళు, లేకపోతే నా బ్రతుకు రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి ఈ రోజే నా వే మార్చుకోవాలి అని నా డైరెక్షన్ ని ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ గా మార్చుకొని కొద్ది రోజులు పార్ట్ టైం చేశాను. జాబ్ చేస్తూ పార్ట్ టైం చేశానంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మిగిలిన టైంలో నాకు నచ్చినట్లు కొద్ది వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఒక టీం నిర్మించుకున్నా. తర్వాత నేను పని చేయకోకుండా నా టీం కి ప్లానింగ్స్, ట్రైనింగ్స్ ఇచ్చి నా టీమ్ తో పని చేస్తున్నా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కేటగిరీకి వచ్చాను. నేను మీ అందరి మాదిరి ఎంప్లాయ్, ఒకరి కింద 20 సంవత్సరాలు జాబ్ చేశాను కదా, ఒక 4 సంవత్సరాలు పార్ట్ టైం కింద సెల్ఫ్ ఎంప్లాయ్ గా చేసుకున్నాను కదా జాబ్ చేసుకుంటూ. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్ గా ఫుల్ టైం వర్క్ తీసుకొని బిజినెస్ మ్యాన్ గా మారాను. ఒక 100 మంది క్వాలిటీ టీం నిర్మించుకున్నా. ఈ 100 మంది క్వాలిటీ టీం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే రేపటి దినం ఒక 1000 మంది క్వాలిటీ టీం అయితే నా శాలరీ 10 లక్షలు. ఇక నేను ఒక్కడే పని చేయాల్సిన అవసరం లేదు. నేను ట్రైనింగ్స్ ఇచ్చి నా కింద టీం నాలెడ్జ్ ఇస్తే చాలు, వాళ్ళు పని చేసుకుంటూ ఒకనొక 10 సంవత్సరాలు నా టీం 1000 మంది అవుతుంది. ఖచ్చితంగా 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు విజయరాజ్ గారి టీం జూమ్ మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు? ఒక 1000 మంది వస్తారు. ఆయన ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇప్పుడు 20 లక్షలు. నేనేమంటున్నా 10 లక్షలు అంటున్నాను. ఓకేనా, కాబట్టి నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టే నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఈరోజు కనబడుతున్నాను. రేపటి దినం ఒక ఇన్వెస్టర్ గా కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. నేను ఇన్వెస్టర్ గా మారుతాను, నా పిల్లల్ని ఇన్వెస్టర్ గా మార్చడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మరి మీరందరూ కూడా ఈరోజు వెస్టేజ్ పక్కన పెట్టేయండి. ఇది కష్టమో నష్టమో అసలు పక్కన చేయగలుగుతామా చేయలేమా, అది ఎట్లా సక్సెస్ అవ్వలేమా అదంతా పక్కన పెట్టండి. ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం పనిలో ఉన్నారు? మీరు ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారా, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ గా ఉన్నారా? నాకు తెలిసి బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ రారు.
ఓకేనా? ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కింద ఉన్న వాళ్ళే అనమాట. కాబట్టి ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కింద ఉంటే మన లైఫ్ మారుతుందా అంటే 100% మారదు. మరి ఈ రోజు జూమ్ మీటింగ్ లో మీరు ఉన్నారంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు ఎంప్లాయ్ మైండ్ సెట్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్ కి అయితే వచ్చారు. ఇక్కడ కష్టమైన నష్టమైన క్వాలిటీ టీం నిర్మించుకొని బిజినెస్ మ్యాన్ గా మీరు అందరూ మారాలి. మీరు బిజినెస్ మ్యాన్లు అవుతే మీరు కూడా డబ్బుతో డబ్బు సంపాదించే స్థాయికి ఎదిగి ఇన్వెస్టర్లుగా మారుతారు. మీ పిల్లల్ని ఇన్వెస్టర్లుగా మార్చి మనం బ్రతికినందుకు ఒక సార్థకతను ఏర్పాటు చేసుకొని మన తర్వాత తరాలు వాళ్ళ ఇళ్లల్లో మన ఫోటోలు ఉండాలంటే ఈయన మా తాతగారు, ఈయన మా ముత్తాత గారు, ఈయన ఆ రోజు ఇలా సంపాదించాలి, మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ, దట్ ఈస్ ద వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ విధానం. ఇది లేకపోతే ఏముండదు. ఓకేనా? అనిల్ అంబానీ మరి కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు వాళ్ళ మనవుల ఇళ్లలో వాళ్ళ ఫోటో ఉంటుంది. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా తాతయ్య గారు కష్టపడ్డారని వాళ్ళు చెప్పుకుంటారు. మనము ఇలా ఒక ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ కింద చేసి మన పిల్లల్ని ఒక కింద పనిచేసే విధానానికి ఏర్పాటు చేసి ఏం చేశామంటే మనం సంపాదించింది ఏం లేదు, పిల్లల కన్నా వాళ్ళ ఉద్యోగస్తులు చేశాం అంతే. అలా ఉండాలనుకుంటే ఎవరంతా వాళ్ళు ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకోండి, వెస్టేజ్ కష్టమని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఎవరైనా కూడా. లేదంటే మా పిల్లల జీవితాన్ని భవిష్యత్తును మార్చాలి, మేము పేదరికం వచ్చి మీరు ఎంత కష్టమైన ఒక క్వాలిటీ సిస్టమ్ నిర్మించి టీంని నిర్మించి సిస్టమ్ ఏర్పాటు చేసుకొని